నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావును ఇదే కేసులో విచారించారు. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, చట్టబద్ధత ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. అయితే దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ చర్చలో జూమ్ ద్వారా పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ లీడర్. సార్ నమస్తే. వెంకటరెడ్డి గారు, వాయిస్ వినిపిస్తోందా? నమస్తే అండి. వినపడుతుంది. కావేటి గోపి గారు, బీఆర్ఎస్ లీడర్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం కనుక ఒక విషయం చూసుకుంటే, ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే అంశం మీదకి వచ్చారు. మొన్న హరీష్ రావు గారు అంటున్నారు, తర్వాత ఈరోజేమో కేటీఆర్, మరి నెక్స్ట్ రేపు ఎవరు అనగానే కేసీఆర్ పేరు కూడా వినిపిస్తోంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ సంబంధించి ఈరోజు విచారణ అయితే ఆయనకి హాజరయ్యారు విచారణకి. అయితే దీని మీద ఫస్ట్ బీజేపీ లీడర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు స్పందించండి. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మీ వాయిస్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్షేపం చేయడానికే, ఇదంతా కూడా కాలక్షేపం చేయడానికే ఒక సీరియల్ లాగా, ఒక సెట్ని ఒక స్కిట్ లాగా చేస్తా ఉన్నారు తప్పితే దగ్గర దగ్గర 2 సంవత్సరాలుగా ఏమి కూడా మరి ముందుకు పోవట్లేదు. అంతకుముందేమో ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధమైన అరెస్టులు జరిగే అవకాశాలు లేవు, జరగవు కూడా. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా తూతు మంత్రంగా విచారణ చేసి ఏదో వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి తప్పితే ఆ విచారణని వేగవంతం చేయరు, అరెస్టులు జరగవు. కేసీఆర్ కుటుంబంలోని సభ్యులని ఎవరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడతలేవు. ఫోన్ ట్యాపింగ్, దేశ పద్ధతికి ఉపయోగించే ఫోన్ ట్యాపింగ్ వేరు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన విధానం వేరు. మావోయిస్టుల పేర్లతోటి హీరోయిన్లని, పారిశ్రామికవేత్తలని, జడ్జీలని, రాజకీయ నాయకుల్ని, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి దుర్మార్గంగా పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. దాని మీద విచారణ చూస్తుంటే ఇదంతా కూడా తూతు మంత్రంగానే కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు నమ్మకం పోతా ఉందంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు అనేక మార్లు అనేక సభల్లో ఎన్నో రకాల విషయాలు చెప్పారు. ఏమన్నారు? కాళేశ్వరం గురించి, విద్యుత్ అక్రమాల గురించి, బర్రెల స్కామ్ గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి, ఫార్ములా రేస్ గురించి, రకరకాల అంశాల్లో వేసేసి వారిని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని లోపలేస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చెప్పింది. కానీ చూస్తుంటే ఈ సిరీస్ అన్ని కూడా చూస్తుంటే, సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే ఒక్కడు కూడా ముందుకు పోయే పరిస్థితి కనపడట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ ఏం వేశారు? ఇదే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో, ఎవడైతే కుక్కిండో, ఎవడైతే దోపిడీ చేసిండో 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకి పంచుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఏమైంది? కాళేశ్వరం మీద ఒక ఘోష్ కమిషన్ దగ్గర దగ్గర 2 సంవత్సరాలు విచారణ జరిపింది, దర్యాప్తు చేసింది. తీరా చూస్తే 94,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టిర్రో వాటి మీద ఎంక్వైరీ వేయకుండా, వాటి మీద దర్యాప్తు చేయకుండా ఓన్లీ మేడిగడ్డ మీద దర్యాప్తు చేసి, ఆ మేడిగడ్డ మీద అయితే 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రో దాని మీద మాత్రమే దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఆ రిపోర్ట్ అంతా కూడా కాంగ్రెస్ చేతిలో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. కానీ ఆ రిపోర్ట్ చూసి వాళ్ళ చేతులు ఎత్తేసి, చేతగాక చేయలేని అరెస్ట్ చేసేలేని దద్దమ్మల్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసి, మేము చేయలేము, మేము ఈ విచారణని మేము చేయలేము, కేసీఆర్ కుటుంబ సభ్యులని లోపలేయలేము అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు? తీసుకుపోయి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు.
సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ ఈవెన్ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. టోటల్ కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. అవినీతి అక్రమాలు జరిగినాయి, దోపిడీ జరిగింది, లక్షల కోట్ల రూపాయలు దాంట్లో దోపిడీ జరిగిందని చెబితే వీళ్ళు తూతు మంత్రంగా ఒక మేడిగడ్డ మీద మాత్రమే విచారణ జరిపి సుందిల్ల అన్నారము మిగతా కాలువల మీద వదిలేసి 1,30,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టే అవకాశం ఉంటేనో, దాంట్లో అవసరం ఉంటేనో దాని మీద కాకుండా ఓన్లీ 94,000 కోట్ల మీద కూడా కాకుండా ఏదో కొండంతోవి ఎల్కన్ పట్టినట్టుగా ఇక్కడ ఎల్కన్ కూడా పట్టలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎల్కన్ కూడా పట్టలే. అది తూతు మంత్రంగా మేడిగడ్డ మీద విచారణ చేసి 24,000 కోట్ల రూపాయల ఏదో ఖర్చు పెట్టిరో దాని మీద మాత్రమే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు జనరల్ కన్సెంట్ టోటల్ గా. సో అక్కడే కనపడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇవ్వలేదు, ఏం భయపడుతున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ చూస్తే భయపడుతున్నారా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒకటి. రెండో విషయం కూడా చెప్తాను. ఇదే ఫార్ములా రేస్ మీద, ఫార్ములా ఈ రేస్ కింద ఏం చేశారు, రేపో ఎల్లుండో అని దగ్గర సంవత్సరంన్నర నుంచి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పారు. కానీ ఏసీరా వాళ్ళే చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు ఏమన్నారు, మేము రేపో ఎల్లుండో దీపావళి పండుగ జరుపుకోకపోతున్నాం, బాంబులు రెడీ అయిపోయినాయి, చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కేటీఆర్ గారిని విచారణ చేశారు, వదిలేశారు. సో అక్కడ కూడా కనపడతా ఉంది వీళ్ళ మధ్యలో బంధం ఏంటో, అనుబంధం ఏంటో, మరి సంబంధాలు ఏంటో, ఏ విధంగా ఎందుకు మరి ధైర్యం చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చింది, అవకాశం వచ్చింది, అధికారంలోకి వచ్చారు, కానీ చేయలేకపోతున్నారు. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం టిపిసిసి సెక్రటరీ కస్బా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు నమస్తే. సార్ ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఇందాక ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ ఏమంటున్నారంటే మేము ఏ తప్పు చేయలా, ఎన్నిసార్లు సిట్ పిలిచినా సరే మేము వెళ్తామని ఒక పక్క చెప్తుంటే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాత్రం మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మాట్లాడింది ఇదేం తప్పు కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రత దృష్ట్యా చేశామని చెప్పి ఇంకొక సైడ్ చెప్పుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డి కూడా 2025లో ఢిల్లీలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది తప్పేం కాదు అన్నట్టుగా కూడా చెప్పారు, మీరే చెప్పారు కదా అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే ఒక్కటే మాట ఇక్కడ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఒక పక్క తప్పు చేయలేదు అంటున్నారు, కానీ కరెక్టే చేసుకోవచ్చని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అది చేస్తారు. కానీ ఎప్పుడు చేస్తారు, ఎవరైతే టెర్రరిస్టులు కానీ, దేశ ద్రోహులు కానీ, నక్సలైట్స్ కానీ, నక్సలిజం గురించి కానీ, లేకపోతే ఎవరైతే దేశ భద్రతకి ముప్పు ఉంటారో వాళ్ళ కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కొన్ని రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇస్తారు, కానీ అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అతిక్రమించి ఎవ్వరు కూడా చేయకూడదు. ఒకవేళ చేయాలంటే హోమ్ సెక్రటరీ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ని కానీ, తర్వాత ఈ రాష్ట్రంలో హోమ్ సెక్రటరీ కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళతోటి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఎప్పుడు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటే పర్మిషన్ తోటి చేస్తారు తప్పితే ఇష్టం వచ్చినట్టుగా చేయరు. దగ్గర 3,000 6,000 మంది ఫోన్లు ట్యాప్ చేయరు ఎవరు కూడా. ఇదంతా కూడా మావోయిస్టుల పేర్లతోటి ఆ లిస్టులో దగ్గర ఇంతమంది పేర్లు పెట్టి సినీ హీరోయిన్లు కానీ, పారిశ్రామికవేత్తలు, జడ్జీల ఫోన్లు, తర్వాత రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిరంటే దాని వెనకాల ఏదో తతంగం మంత్రంగా ఉన్నట్టే కదా. సో దాని గురించి అడుగుతా ఉన్నారు. 618 మందికి నోటీసులు ఎందుకు ఇచ్చారు? జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫిడవిట్ ఇచ్చింది హైకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు అయినప్పుడు వీళ్ళే చెప్పినప్పుడు ఇక ఎంక్వైరీ ఎందుకు, ఇక అదే కంటిన్యూ చేయొచ్చు కదా, వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. వీళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా, దాని మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఆ సిట్ అనేది 2-3 నెలలకు ఒకసారి ఒక్కొక్కరు నోటీసులు ఇచ్చుకుంటూ టైం పాస్ చేసే రాజకీయాలు ఏమైనా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది? ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటేసారి ఫినిష్ చేయొచ్చు కదా. 5-6 నెలలు అయింది ప్రభాకర్ రావు వచ్చి, ఇప్పటిదాకా మరి ఆయన దగ్గర నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, లింక్ ఏంటి, ఎవరు పెద్ద
ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆఫీసర్స్ అందరిని లోపలేసారు, బయటకు వచ్చారు బెయిల్ మీద, కానీ ఆఫీసర్స్ మీద తోస్తా ఉన్నారు. సో జరిగింది ఏంటి, జరిగిన మంత్రాంగం ఏంటి దీని వెనకాల, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇవంతా కూడా సీరియస్నెస్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే రేపు ఎప్పుడైనా కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే అంత ఈ ఆశాభాషి విషయం కాదు ఇది. ఎవరో భార్య భర్తలు మాట్లాడుకున్నది, లేకపోతే జడ్జీలు మాట్లాడుకున్నది, లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుకున్నది. ఆ విషయాలన్నీ వీళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు. భయంతో రాజకీయం చేయకూడదు, భయంతో ప్రభుత్వంలో ఉండకూడదు, భయంతో రాజకీయ పారిశ్రామికవేత్తల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకోవడం, ఇదంతా కూడా ఈ రాజ్యాంగంలో ఏం చెప్పింది, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, మనకు లిబర్టీ ఉంది, మనం చేసుకునే పనులు చేసుకుంటుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఇక్కడ మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నాను, అరెస్ట్లు ఉండవు, ఇదంతా కూడా టైం పాస్ రాజకీయమే, టైం పాస్ సిట్టే, అంతకంటే ఎక్కువ ఏం చేసేది ఏమి ఉండదు. ఇదంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సినిమా చూపించారు, రేపొద్దున సినిమా ట్రయల్ కూడా ఉండదు. ఎందుకంటే ఇంకొక 2 years లో కాంగ్రెస్ ప్రభుత్వమే పోతుంది, తర్వాత వాళ్ళకి అవకాశం కూడా ఉండదు, వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం. ఎంత కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు తప్పితే వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాటిని తుంగలో దొక్కుంటూ వాటిని పట్టించుకోకుండా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా డిసెంబర్ ఇవ్వాల్సింది జనవరి కూడా అయిపోతా ఉంది. రైతులు కోసపడతా ఉన్నారు, రైతు భరోసా రాక అప్పులు చేసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, నాట్లు వేసుకుంటున్నారు, పిండి బస్తాలు తెచ్చుకుంటున్నారు. వీటిని పట్టించుకోకుండా వాటిని ఇదే ముందలు పెట్టుకొని ఇదే రాజకీయం అన్నట్టు, ఇదే అభివృద్ధి అన్నట్టు, ఇదే సంక్షేమ పథకాలు అన్నట్టుగా ఏదైతే చేస్తా ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించేది వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి పట్టణాల్లో, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కనపడతలేదు, పట్టణాల డెవలప్మెంట్ కనపడతలేదు. ఇవన్నిటి కారణం ఎంత ఏంటంటే డైవర్ట్ చేసే రాజకీయాలు తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకొకటి కానీ ముందుకు పోయే పరిస్థితి లేదు. అంత పెద్ద కాళేశ్వరం మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని పట్టించుకోని వాళ్ళు ఈరోజు మరి వీళ్ళని లోపలేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎవరు రాసిస్తారు గ్యారంటీ? ఇదంతా కూడా రేపొద్దున కవితకి ఇవ్వచ్చు, కవిత ఇవ్వచ్చు, కేసీఆర్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక అతను మాజీ ఎంపీ ఉన్నాడు సంతోష్ రావుకి ఇవ్వచ్చు. ఇవంతా కూడా ఇంకొక 1 year నడుస్తూనే ఉంటుంది తప్పితే ఇక్కడ కొత్తగా వచ్చేది ఏమి లేదు, పోయేది లేదు, తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఓకే అండి, కస్బా శ్రీనివాస్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీరు ఏదైతే ప్రధానంగా ఇవాళ చర్చకు పెట్టినటువంటి అంశం కేటీఆర్ గారిని సిట్కు పిలవడం, ఈ సిట్కు పిలిచేటువంటి దాంట్లో అది కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగానే కేటీఆర్ గారిని ఇక్కడికి సిట్కి ఇవ్వడం, విచారణకు పిలవడం జరిగింది. కేటీఆర్ గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. వారు సినిమా యాక్టర్లు, వ్యాపారస్తులు, అనేక సంఘటన రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారు కూడా దాని మీద మా ఫోన్లు, మా హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కూడా సమీక్షించడం కోసం సిట్టు ప్రభాకర్ రావు గారి తర్వాత కాన్సిక్వెన్సెస్ లో దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. మొన్న హరీష్ రావు గారిని పిలిచిండ్రు, ఈ రోజు వీరిని కేటీఆర్ గారిని పిలిచిండ్రు. బట్ కాకపోతే ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, బీజేపీ మిత్రులు వారు ఏమంటున్నారంటే ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ చేయడానికి చేసినటువంటి పాలిటిక్స్. అండ్ వారు 2 వర్షన్స్ మాట్లాడారు. ద్వంద్వ వైఖరి వారి మాటల్లో నాకు కనబడ్డది. ఒకటి ఏమంటున్నారు, ఇమీడియట్ గా అరెస్ట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, విచారణ సత్వరంగా అది అని అంటూనే మీరు ఇది కేవలం డైవర్షన్ కోసం దీన్ని వాడుతున్నారు అని వారు మాట్లాడుతున్నారు. సరే, వారి వర్షన్ వారు చెప్పేది తప్పులేదు. నేను అనేది ఏంటంటే, విచారణ ఏ కేసులైనా ఈ దేశం లోపల నెల రోజుల లోపల, సంవత్సరం లోపల, 2 సంవత్సరాల లోపల పూర్తయిన ఎన్ని కేసులు ఉన్నాయి. కేంద్రం కూడా అనేక రకమైన వాటి మీద విచారణలు ఆదేశించింది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత ప్లీజ్ మీరు మాట్లాడాల్సిన అయితే వెంకరెడ్డి గారు మీరు ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. వెంకరెడ్డి గారు ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. అయితే వీళ్ళు ఏదైతే జరిగిందో దాని మీద వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఇవన్నీ వైఖరి వీళ్ళకి ఇప్పుడు
ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టు అప్పుడు పిలిపించి వాళ్ళకు సానుభూతి చెందే విధంగా వాళ్ళని విచారణ చేసి ఇబ్బంది పెడితే ప్రజల లోపల వాళ్ళకి ప్రాచుర్యం చేయడానికి అధికార పార్టీ ఎందుకు ప్రయత్నిస్తాయండి? ఇది విచారణలో భాగంగా కోర్స్ ఆఫ్ యాక్షన్ గా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతే తప్ప దాంట్లో కంటిన్యూటీలో ఇప్పుడు మొన్నటి దాకా ప్రభాకర్ రావు గారి విచారణ అయిన తర్వాత దాంట్లో వాళ్లకు దొరికినటువంటి కొన్ని ఆధారాలు ఏదే కానీ దానికి దొరికినటువంటి అంశాలకు వాళ్ళు ఇంకా లోతుగా దాన్ని విచారణ చేయడం కోసం హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. ఒకవేళ ఎన్నికల తర్వాత పెట్టుకోవచ్చు. ఇట్లాంటి ఇబ్బంది ఉంటుందంటే రేపు మాపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఎందుకు పెట్టుకుంటారు అంటే సిట్టుకు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్న అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ రాజకీయ అంశాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు సిట్టు విచారణ జరుగుతున్నదన్న విషయాన్ని మొదలు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఈ కవిత గారి కేసులో అనేక సంవత్సరాలు ఎంతకాలం పట్టింది కవిత గారిని అరెస్ట్ చేయడానికి? పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేసినారు. అంతకుముందు మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? అనేక మందిని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కేజ్రీవాల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేజ్రీవాల్ వారిని ఇంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత కవిత దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? మొదలే ఎందుకు చేయలేదు వాళ్ళకి? ఎందుకంటే బిఎల్ సంతోష్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక్కడ ఉండడం, ఇక్కడ కొన్ని ఆధారాలు ఉండడం, అయితే కేసీఆర్ గారు అధికారం తీపోయిన తర్వాత అప్పుడు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే ఎవరి ప్రాధాన్యతల మేరకు వాళ్ళు చేస్తున్న విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ స్వతంత్రంగా సిట్కు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే ఎన్నికల ముందున్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ మీద విచారణ తీరుస్తున్నారు. ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అంటే సరైనటువంటి ఆధారాలు దాని సందర్భం ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. కానీ ఏ ఆధారాలు అవసరాలు లేకుండా కేవలం వాళ్ళను ఇబ్బంది పెట్టడం కోసం, సతాయించడం కోసం అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత ఎంపీలను, సొంత పార్టీ అలయన్స్ పార్టీకి సంబంధించిన డిఎంకేకి సంబంధించినటువంటి కనుమూల్ని కానివ్వండి, వాళ్ళు మన అక్కడ తమిళనాడుకు సంబంధించిన ఇంకొక మంత్రి బాలు గారిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫూజీ స్పెక్ట్రమ్ కేసులో. మీకు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఉంటే ఎవరిని కూడా స్పేర్ చేయదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆధారాలు వస్తే వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. కేవలము వారి మీద సరైన ఆధారాలు, వారి మీద సరైనటువంటి ఇది ఉంటే ఇమీడియట్ గా చట్టపరంగా చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కిపోదు. కానీ సతాయించడం కోసము, కక్ష సాధింపు చర్యల కోసం రాజకీయం చేయదు కాంగ్రెస్ పార్టీ. మీకు రాజ్యాంగ పరంగా వాళ్ళు దోషిగా నిర్ణయం అయితే 100% చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ గురించి వారు మాట్లాడుతూ ఏమన్నారంటే దీనికి నిరంతర ప్రక్రియ, వాళ్ళు ఏదైతే సెక్యూరిటీ అంశాల కోసం కొన్ని రాజద్రోహం జరగకుండా సొసైటీకి కానివ్వండి, దేశానికి కానివ్వండి, ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఆ శక్తుల మీద నిఘా ఉంచడం అనేది ఉన్నది. అదేవిధంగా సొంత వాళ్ళ మీద ఇస్తారు, బయట వాళ్ళ మీద ఇస్తారు. నిఘా విభాగం అనేది నిరంతరంగా చేస్తున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఎవరు కూడా మనం ఆక్షేపణ చేయట్లేదు. మనం వ్యతిరేకించేటువంటి అంశం ఏంటంటే వ్యక్తిగతంగా ఒక సినిమా తారులు, ఒక పారిశ్రామికవేత్తలు, ఒక జడ్జెస్, సమాజంలో ఉన్నతమైన వాళ్ళు ఉన్నదని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం, వాళ్ళ యొక్క సొంత విషయాలు తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి అంశాలనే తప్పుగా పరిగణించి పిలుస్తున్నారు తప్ప మీరు సెక్యూరిటీ పర్పస్ కోసం కానివ్వండి, దీనికోసం చేసే దాంట్లో ఎవరు కూడా దీన్ని కాంట్రడిక్ట్ ఎవరు చేయట్లేదు. ఈ అంశాన్ని గమనించాలి. వాళ్ళు మేము ఒకవైపు మేము సిట్టుకు పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పుకుంటూనే దాన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయంగా మలుచుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ రాజకీయం తెలుసుకుంటే ఈ సమయంలో ఎందుకు ఇస్తుంది? ఒక సిట్టుకు వాళ్ళకు ఇండిపెండెంట్ గా వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని విచారణ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని గమనించాలి. ఇది జనరల్ ప్రక్రియ. వాళ్ళు ఏ రాజకీయం చేసుకున్నా కూడా ప్రజలకు క్లియర్ గా తెలుసు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా వాట్సాప్ కాళ్ళలో కూడా వేరే సిగ్నల్, వేరే అనేక రకమైనటువంటి సాధనాల ద్వారా ట్యాప్ కాకుండా ఉండే విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి సంగతి వాళ్ళకి అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. చాలా మంది ముఖ్యులు అందరికీ కూడా విషయం మీద అవగాహన ఉంది. అయితే బిఎల్ సంతోష్ గారి మీద ఆరోపణ, ఎమ్మెల్యేలు దాని మీద జరిగినటువంటి దాని మీద ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి ఒక్కొక్క అంశాలు, కొత్త వ్యక్తులు, కొత్తగా ఇచ్చేటువంటి సాక్ష్యాలు, కొత్తగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ముందుకు వచ్చినప్పుడల్లా విచారణ ఇంకొంత లోతుగా ముందుకు పోతూ ఉంటుంది. దాన్ని ఏదో దాని కాలక్షేపం కోసం చేస్తున్న అంశాలంటే దేశంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు రాజ్యాంగానికి లోబడి జరుగుతుంటాయి.
దాంట్లో కాలయాపన అనేది అవుతూ ఉంటుంది. మీరు సత్వరంగా ఓకే శ్రీనివాస్ గారు, ఓకే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున కావేటి గోపి గారు ఉన్నారు కదా సార్, మీ వర్షన్ ఏంటి దీని మీద, ఈ అంశం మీద మేడం, చెప్పండి. మొన్న హరీష్ రావు గారికి అదేవిధంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి ఉమ్, చిట్టు విచారణ కొనసాగింది. తారక రామారావు గారు ఈరోజు విచారణలో చాలా ముఖ్యంగా అన్ని విషయాలు ఆ చిట్టు అధికారులకు వివరిస్తారు. అందులో చిట్టు అధికారులు మాట్లాడే మాటలు, వేసినటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా వీడియో రూపంలో, వీడియో ఎట్లా వాళ్ళు చేస్తారు కదా, బహిర్గతం చేయాలి. అంటే ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే ముఖ్యమంత్రి గారికి తన బావమరిది శ్రద్ధ కన్స్ట్రక్షన్ కంపెనీ సుజయ్ రెడ్డి గారు సింగరేణి కుంభకోణంలో విజిటింగ్ సర్టిఫికేట్ ద్వారా అందరిని బెదిరిస్తూ ఆ టెండర్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. దానిని మేము పసిగట్టి మేము అలర్ట్ అయ్యి ప్రజలకు వివరిస్తుంటే ఆ కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని మేము అంటుంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఆహా నా బావమరిది నేను క్వశ్చన్ చేస్తావా, మమ్మల్ని పెట్టేస్తావా అని చెప్పి ఎన్నడూ లేని విధంగా మళ్ళీ సిట్టు విచారణ ఆ రోజే ఎందుకు మొదలైంది? 2 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు? ఇందులో బాధ్యులుగా సిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నట్టు సిపి సజ్జనార్ గారు చాలా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. ఖబర్దార్ సిపి సజ్జనార్ గారు, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, రాబోయే కాలం మాదే, మా ప్రభుత్వమే, మిమ్మల్ని మాట వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా మరి ప్రస్తుతం శివధర్ రెడ్డి డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు మళ్ళీ ఆనాడు మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన వ్యక్తి, మళ్ళీ ఆయన కూడా ఇందులో బాధ్యులే కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిఫోన్ యాక్ట్ ప్రకారం అది పోలీసులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. అది ఒక ప్రభుత్వానికి సమర్పిస్తారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంతే తప్ప పసలేని నేతి బీరకాయలో నెయ్యి ఏ విధంగా ఉంటుందో అంతే ఈ ఫోన్ ట్యాపింగ్లో అదే విధంగా ఉంటుంది. నీకు దమ్ముంటేదా చిట్టు విచారణ నెయ్యి, 6 గ్యారెంట్లు ఇస్తున్నావు కదా, దాని మీద సిట్ అయ్యి 600 420 హామీలు ఇస్తున్నావు కదా, దాని మీద సిట్టు విచారణ నెయ్యి. అదేవిధంగా మహిళలకు 2,000 రూపాయలు ఇస్తున్నావు కదా, దాని మీద సిట్ ఏర్పాటు చేయి. మరి రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు కదా, దాని మీద సిట్ ఏర్పాటు చేయి. మళ్ళీ నా చెల్లెళ్లకు, తెలంగాణ చెల్లెళ్లకు, చదువుకున్న పిల్లలకు స్కూటీ ఇస్తున్నావు కదా, దాని మీద సిట్ ఏర్పాటు చేయి. తులం బంగారం ఇస్తున్నావు కదా, దాని మీద సిట్ ఏర్పాటు చేయి. ఈ విధంగా పోతుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు నిమ్మకి నీరెత్తినట్టుగా, దున్నపోతు మీద వర్షం పట్టుగా మరి ప్రతిపక్షాల్లో ఉన్న అధికారులని, నాయకులని మళ్ళీ భయప్రాంతం గుర్తు చేసి వాళ్ళ మన్నెత్తి దుమ్మెత్తి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది తప్ప మీ పిట్ట పిల్లలకి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. 2 సంవత్సరాల నుంచి మీరు ఫోన్ ట్యాపింగ్ అని చేస్తూనే ఉన్నారు, కానీ కొండందవి ఎలుకనుగుతో మీ పట్టలే మీరు. ఆ విధంగా ఉంది ముఖ్యమంత్రిగా మీరు. అదేవిధంగా ఏ విధంగా ఉందంటే కార్తీక దీపం సీరియల్ లాగా ఒకదానికొకటి ఈ సిట్టు విచారణ ద్వారా, తర్వాత కార్ ఈ రేస్ ద్వారా, తర్వాత ఏసీబీ ద్వారా ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఈ వ్యవస్థ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కొంతమంది పోలీసు అధికారుల గురించి చెప్తున్నాము, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, తస్మాత్ జాగ్రత్త అని మేము వివరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా హెచ్చరిస్తున్నామంటే, కాళోజీ గారు ఒక మహాకవి మాట్లాడినట్టుగా, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే తారేస్తాం, ప్రాంతేంతర వాడు దోపిడీ చేస్తే ప్రాంతాన్ని దాటే వరకు తరిమి కొడతామని మేము బీఆర్ఎస్ పార్టీ మన ఉద్యమంలో చేసినటువంటి నినాదంలో మేము ఆ విధంగా ఆనాడు ఉన్నటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టినాం. మరి ఈరోజు స్వరాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మా తెలంగాణ ముఖ్యమంత్రి కానీ,
మంత్రులు కానీ వీళ్ళని తెలంగాణలోనే 1000 కిలోమీటర్ పాతేంత వరకు వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గూఢచార వ్యవస్థ అనేది 1952 నుంచి ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి పోలీసులకి మాకు సంబంధం లేదు. పోలీసులు ఏ విధంగా చేస్తారు అనేది వాళ్ళ విషయం. వాళ్ళు పైసలు ఇస్తారా, లేకపోతే ఇంకో వ్యక్తులు పెడతారా, మఫ్తీలు ఉంటారా, ఏ విధంగా తెచ్చి రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది అంతే తప్ప దీనికి ప్రభుత్వానికి పోలీసుల సంబంధం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ దొందులా వ్యవహరిస్తున్నది. మరి సింగరేణి కుంభకోణం జరుగుతుంటే సార్ ఒక నిమిషం పల్నాడు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. పల్నాడు వెంకటరెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఎందుకు ఒక నిమిషం మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తా, అప్పుడు చెప్తారు కానీ. చెప్పండి. పల్నాడు వెంకటరెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి. బీఆర్ఎస్ హయాంలోనే మీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న విషయం అప్పుడే తెలుసు, అప్పుడు కూడా ఎవరు సరిగ్గా రియాక్ట్ అవ్వాల, కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే మీరేం చెప్తారు? ప్లస్ ఇది కూడా వారు టు బోత్ సైడ్స్ అన్నట్టుగా ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య జరుగుతుంది, కానీ అసలు బీజేపీ ఎక్కడ ఉంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? అసలు బీజేపీ ఎక్కడ ఉంది అనేది మొన్న గెలిచిన ఎంపీలు గెలిపించారు కదా 8 మంది ఎంపీలని, అక్కడే ఉందని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఈ తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు. ఎక్కడ ఉంది అంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా మొన్న కూడా 2019లో 163 గ్రామ పంచాయతీలను గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దగ్గర 850 సర్పంచులు గెలిపించుకున్నాం. మేము 850 సర్పంచులు గెలిపించుకున్నాం, 1500 మంది ఉప సర్పంచులు గెలిపించుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాం. అది జరగదా? చాలదా? భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో పునాది వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెట్టు తోటి పునాది స్ట్రాంగ్ గా ఉంటేనే, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే భారతదేశంలో 20 రాష్ట్రాల్లో మేము అధికారులు ఉన్నాం. 20 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే అధికారులకు వస్తాం రేపొద్దున. ఆ పునాదే ఇప్పుడు పడింది. అందుకే మేము ఒక్కొక్కటి ఎక్కుంటూ ఎక్కుంటూ పోతాం. వెంకరెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఒప్పించండి. ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. మీరు తర్వాత మాట్లాడతారు, ఆయన చెప్పనివ్వండి ప్లీజ్. ఒకసారి ఆయన చెప్పనివ్వండి. అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించారో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకొని ఓడించారు. ఈ రోజు వాళ్ళు రేపొద్దున మేము వస్తాం, మేము గెలుస్తాం అంటే అది తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా అది ఊరుకునే ప్రసక్తే ఉండదు. రెండో పాయింట్ కూడా ఇక్కడ ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటి చెప్పేది, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినా కూడా నీళ్లు, నిధులు, ఉద్యోగాలని ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో వాటి కోసం మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం అది. కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టులు రాలే, ఎక్కడ కూడా నిధులు లేవు, ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలే. బీఆర్ఎస్ హయాంలో జరిగింది అదే. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంది కూడా అదే. వాళ్ళ అడుగు జాడల్లోనే, కేసీఆర్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా కొత్తదనం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రాజెక్టుల మీద. ప్రాజెక్టులు ఎక్కడ కూడా రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కనపడకుండా పోతా ఉంది, పనికి రాకుండా పోతా ఉంది. దాని మీదనే కాళేశ్వరం మీద ఇప్పుడు రిపేర్ చేసిన వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి కనపడతా ఉంది. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? దాని మీద విచారణ చేయమంటే తూతు మంత్రంగా విచారణ చేసి సిబిఐకి ఇవ్వడం అనేది అది నామ మాత్రమే. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 94,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టిరో వాటి మీద జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇస్తే వాళ్ళే స్వతంత్రంగా, స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే విషయాలు ఉన్నాయో, ఏదైతే దర్యాప్తు జరుగుతూ ఉందో, ఎంక్వైరీలు జరుగుతూ ఉందో సుమోటుగా వాళ్ళే తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది రాకుండా చేసింది ఆ టైంలో బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు మాకు సిబిఐ వద్దు, మా తెలంగాణ రాష్ట్రం రావద్దు అని చెప్పి ఆయన జనరల్ కన్సెంట్ ని రద్దు చేసుకొని ఒక జీవో రిలీజ్ చేశాడు. అంటే మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, ఎవడు అడ్డుపడవద్దు, మేము నియంతలాగా పాలించుకుంటాం అనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి
జరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఎంక్వైరీలు వేయాల్సి వచ్చింది, ఇన్ని కేసులు పెట్టాల్సి వస్తుంది, ఇన్ని దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇన్ని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుగుతూ ఉంది. డెఫినెట్ గా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీకి ఓ జనరల్ కన్సెంట్ ఇచ్చి ఈ సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెబితే కాళేశ్వరం మొత్తం మీద కూడా రేపొద్దున ఎంక్వైరీ జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే రేపొద్దున ఎక్కడ జరుగుతుంది? దాంట్లో జరిగింది, తిన్నోళ్ళు తిన్నారు, దోచుకున్నోళ్ళు దోచుకున్నారు, మొత్తం మీద ఎంక్వైరీ జరగాల్సింది తప్పితే ఒట్టి మేడిగడ్డ మీద ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నారో అర్థం కాలేదు. వాళ్ళు చేయలేక వాళ్ళ ఎంక్వైరీకి ఇచ్చి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతులు ఉన్నా కూడా అరెస్ట్ చేయలేదంటే డెఫినెట్ గా వీళ్ళ మధ్యలో ఏదో కోణం అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇదంతా కూడా టైం పాస్ చేయడమే. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ఎవరు కూడా మేము అనుకునే ఏది వీళ్ళని కుటుంబ సభ్యులను కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని లోపలేసే అవకాశాలు అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. నిన్ననే మా కిషన్ రెడ్డి గారు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి నైని కోల్ బ్లాక్ విషయంలో సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏం పెట్టారు? దానిది 51% తెలంగాణ గవర్నమెంట్ దాంట్లో ఉంటే షేర్ ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఏం చేసుకున్నా వాళ్ళ జీవోలు రిలీజ్ చేసినా, ఏ కంపెనీకి ఇచ్చినా, ఏ ఎంప్లాయీని పెట్టుకున్నా, ఏ టెండర్లు వేసినా కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పరు. వచ్చిన ఆదాయాన్ని కానీ లేకపోతే వస్తే ఆదాయాన్ని పంచుతారు, లేదంటేనేమో ఆ లాస్ ని కేంద్ర ప్రభుత్వం చూపించి సింగరేణి లాస్ లో ఉందని చెప్పి దాన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయి. సరే, ఒక ప్రశ్న కాదు 1 మినిట్. ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కనుక చట్ట విరుద్ధం అయితే ఇప్పుడు కేంద్రంలో ఉంది ఎవరు? మీ వాళ్లే కదా. మరి ఎందుకని యాక్షన్ తీసుకోవట్లా? ఇప్పుడు చట్ట విరుద్ధం అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు కేంద్రంలో ఉంది మీరే కాబట్టి ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఇప్పటికి కూడా మేమే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఏదైతే జనరల్ కన్సెంట్ సిబిఐ రాకుండా ఏదైతే ఇచ్చారో అంతకుముందు కేసీఆర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసేసి సిబిఐ రావచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పండి. డెఫినెట్ గా వస్తారు. డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి. అది మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పారు. దీని మీద సమగ్రంగా విచారణ జరగాల్సిందే అని చెప్తే కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది? కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంది. సో ఇవన్నీ కూడా క్లియర్ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఎవరికి డౌట్ లేదు, ఎక్కడ కూడా అరెస్టులు కావు, ఓన్లీ టైప్ పాస్. ఓకే అండి, ఓకే. కస్బా శ్రీనివాస్ గారు బొగ్గు గురించి మాట్లాడాలంటే సార్ ఓకే 1 మినిట్ మళ్ళీ వస్తా మీ దగ్గర, 1 మినిట్ మీ దగ్గర మళ్ళీ వస్తా నేను. కస్బా శ్రీనివాస్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ నైని కోల్ బ్లాక్ కుంభకోణం విషయం అయితే మేము బయటకు తీసుకొచ్చాం, అందుకే కావాలని మా మీద కక్ష సాధింపు, ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అంటూనే ఇచ్చిన హామీలు ఈ తెలంగాణ ప్రజలకు గెలిచిన తర్వాత మేము ఇచ్చిన హామీలు అయితే ఉంటాయి కదా, మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అటువంటి వాటిని మేము ప్రశ్నిస్తున్నామని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఇప్పుడు దీని మీద మీరేం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది జగమెరిగిన సత్యం, అందరికి తెలుసు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండబట్టే ఆఫీసర్స్ నా గురించి మాట చెప్తున్నా, నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అండి కస్బా శ్రీనివాస్ గారు మిమ్మల్ని. అయితే అరే ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినారు, గోపి గారు చెప్పినారు వాళ్ళ వర్షన్స్. గోపి గారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీని బాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుందని విమర్శించారు, బాగానే ఉంది. ఇప్పుడు క్లియర్గా అర్థం కావాల్సినటువంటి అంశం ఇది ఇవాళ మొదలైనటువంటి కేసు కాదు, దీనికోసం కోల్ మైన్స్ కోసం దీనికోసం మొదలైనటువంటిది కాదు. సిట్ విచారణ అనేది జరుగుతుంది కొంతకాలంగా. ప్రభాకర్ రావు గారు అయిన తర్వాత దీన్ని పిలవడం జరిగింది. నేను ఇంతకుముందే మీకు స్పష్టం చేసిన ఎన్నికల ముందు వాళ్ళకు మైలేజ్ ఇచ్చేటువంటి విధంగా మేము ఎందుకు పెడతాం, సిట్టుకు పూర్తి స్వతంత్రం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సరే కాళేశ్వరం మీద పూర్తిగా ఇవ్వలేదు, సగం ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే సిబిఐకి ఇచ్చినప్పుడు ఎంతవరకు దాఖలు ఎంతవరకు కుంగింది దాని వరకే ఉన్నది, 24,000 కోట్లకు సంబంధించినటువంటిది అది ఇచ్చింది అంతవరకే. మిగిలిన అక్కడ డ్యామేజ్ కాలే కదా, టోటల్ దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంది అంతవరకు ఇచ్చిండ్రు. తర్వాత సిబిఐకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాని మీద
మీరు రాసిస్తే అవసరం వస్తే ఇస్తారండి. ఇప్పుడు ఎట్లయితే కాళేశ్వరం ఇచ్చిండ్రో దీనికి అయినంత వరకు ఇక్కడ ప్రయత్నం చేస్తారు, కానప్పుడు సిబిఐకే ఇస్తారు కదా, సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తారు. ఇది ఇక్కడ అంశం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఈ కక్ష సాధింపు కోసము అది దానికి కోల్ మైనింగ్ సంబంధించినటువంటి అది ఎక్కడేమి జరగలేదు, కేవలము ఈ అపోహలు వచ్చినాయి కాబట్టి టెండర్ రద్దు చేసిందని చెప్పి అక్కడ బట్టి విక్రమార్క గారు మన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు. ఏదో ఒక వార్తా కథనంలో వచ్చినట్టు ఒక వార్తాపత్రిక వార్తా ఛానల్లో వచ్చినటువంటి కథనానికి అనుగుణంగా జరిగినటువంటి గందరగోళం, దాన్ని రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ అధికారంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు అంత పకడ్బందీగా ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకు అంత భరోసాగా ఉన్నారు, ప్రవీణ్ రావు తోటి మొదలే దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మొత్తం పగలగొట్టేసారు కాబట్టి దాన్ని వీళ్ళు ఏమి చేయలేరు, రికార్డ్స్ అన్ని కరెక్ట్గా లేవు కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఏ విధంగా కూడా మా మీద చేయలేరు అని ఒక భరోసాతోటి అంత అదిగా మాట్లాడుతున్నారు. మొదలే వాళ్ళ అధికారం బదలాయింపు జరిగే సమయం లోపలే ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మొత్తం కూడా ధ్వంసం చేసిండ్రు. అది అందరికి తెలిసిన విషయం, అన్ని మీడియాలో వచ్చింది, ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళంతా భరోసాగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ప్రభాకర్ రావు గారు వచ్చి ఇక్కడ అపియర్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏమేమి ఎవిడెన్స్ దొరికినాయి, వాటికి సంబంధించి ఏముందో దాన్ని నిగ్గు తీసే విషయంలో భాగంగా వీళ్ళని పిలుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా కనుక ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తే నిజంగా ఇక్కడ ఎవిడెన్స్ క్లియర్ గా ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు, అక్కడ ఎవిడెన్స్ అక్కడ క్లియర్ గా లేదు, వాళ్ళు ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇంకోటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు చేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఎందుకంటే అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తాయి. అవసరం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు, అవసరం ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ చేయడమే ప్రభుత్వం యొక్క ఇది కాదు కదా, పరమార్థం కాదు కదా. తప్పు తేల్చి వాళ్ళు చేసిన పొరపాటు ఏందనేది నిరూపణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అయితే అంతేగాని కక్ష సాధింపు కోసం విచారణలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో బెదిరించాలనేటువంటి అంశం ఉంటే ఎప్పుడూ అరెస్ట్ చేద్దరు. టోటల్ కేసీఆర్ గారి కుటుంబం మొత్తం జైల్లోనే ఉండేది. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయదు. ఏదున్నా డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మీకు కరెక్ట్గా ఆధారాలు కనుక బయటకు వచ్చి ఏమాత్రం అవకాశం ఉన్నా వెంబడి వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలో చట్టపరంగా ఆ చర్య తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు దీనికి ఏదో మేమేదో చేసేస్తున్నాము, మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఎంతసేపటికి అయితే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము అరెస్ట్ చేస్తే మాకు సానుభూతి, మాకు అరెస్ట్ అవసరమైనప్పుడు ఎవ్వరు ఆపలేరు. వాళ్ళని కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎక్కడైనా పూర్తిగా నిరూపణ జరిగిన తర్వాత వాళ్ళ మీద జరిగేటువంటి చర్యలు ఏ విధంగా ఎవరు కూడా ఆపలేరు. చట్టపరంగానే చర్యలు తీసుకుంటారు, కక్ష సాధింపుగా చర్యలు తీసుకోరని చెప్పి విషయం అందరినీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా దీని మీద చెప్పడం జరిగింది. దీన్ని ఇది సాధారణ విచారణగానే చూడాలి తప్ప ఏది ఇప్పుడు వాళ్ళ హైప్ కోసం, మీడియా హైప్ కోసం వాళ్ళు చేసేటువంటి హడావుడి వల్ల ఏం ఉపయోగం లేదండి. ప్రజలు దీని విషయంలో ఎవరు కూడా మిమ్మల్ని మీ మీద స్పందించరు. ఓకే, కావేటి గోపి గారు, మేడం ఇప్పుడు మీరు బీజేపీ కానీ ఇప్పుడు ఆయన శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు కానీ విన్నారు కదా, ఇప్పుడు దీని మీద నెక్స్ట్ కేసీఆర్ గారే ఉన్నారు విచారణకి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ప్లస్ కావాలనే ఇదంతా చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని కావాలని సానుభూతి కోసం వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారా, లేకపోతే ఏ విధంగా దీని మీద మాట్లాడతారు? మేడం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మీరు ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఎన్నిసార్లు ఎంక్వైరీలు చేసి రమ్మన్నా వస్తాం. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ సిట్ విచారణ ఏ విధంగా ఉందంటే, మరి గతం మన సిపి ప్రజెంట్ ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఫేక్ ఎన్కౌంటర్ చేసినంత ఈజీగా సిట్ విచారణలో మా మీద మరి లేనిపోని విషయాలు బురద జల్లాలని సిట్ ఎంక్వైరీ చేశారు. కానీ మా విచారణలో ఎన్ని క్వశ్చన్లు వేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఆన్సర్ చేయడానికి రెడీ ఉన్నాం. ముఖ్యమంత్రులనే, మంత్రులనే, అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకుంటున్నటువంటి హరీష్ రావు గారు, మన కేటీఆర్ గారు, వాళ్ళకే సవాల్ ఇస్తాం మేము. వీళ్ళెంత సిట్ అధికారులు ఎంత కూర్చున్న 5-6 మందికి ప్రతి విషయంలో మేము చాలా క్లుప్తంగా చెప్పాం. మా నిబంధన ఏంటంటే ఈ సిట్ విచారణల కంటే ముందు సింగరేణి విజిట్ విషయంలో, సర్టిఫికేట్ విషయంలో ఏ విధంగా ఎందుకు వచ్చింది, అసలు సింగరేణి సర్టిఫికేట్ ఉందా ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చింది, ఎందుకు ఈ సుజన్ రెడ్డి గారు మరి అక్కడ వేసినటువంటి టెండర్లు వేసినటువంటి వ్యక్తులకు బెదిరింపు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళని
వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని ఆ మేనేజ్ డైరెక్టర్ వాళ్ళని ఫోన్ నెంబర్ రాసుకొని విజిటింగ్ కోసం పిలిపించి మీరు మంచి మర్యాదగా తప్పుకోండి, లేకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వమని ఒక నిబంధనను పెట్టి వాళ్ళని టెండర్ల విషయంలో చాలా బాగా ఇబ్బందులు పెడుతుంటూ వస్తున్నాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఏమనుకుంటారు అంటే రాష్ట్రపతి పాలనైనా ఉంటాం కానీ ఈ దొంగల ముఠ 20% ముఠ దండుపాలెం ముఠ కాంగ్రెస్ పాలనలో మేము ఉండము అని ప్రజలు చాలా ముక్త కంఠంతో గ్రామాల్లో మాట్లాడుతున్నారు. మరి 20% కమిషన్ లేకపోయింటే మరి ఒడిశాలో ఉన్నటువంటి సింగరేణి భాగంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒడిశా నైని కోల్ బ్లాక్ ఎందుకు రద్దయింది టెండరు? ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కాదు కదా, ఏం చేసుకుంటారో ఏం పీక్కోమనండి. కానీ మేము మాత్రం ప్రభుత్వానికి హాని చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల సంక్షేమమే మాకు ఆశీర్వాదం, అంతే తప్ప ఈ చిల్లర మాటలు, దొంగల మాటలు 50 లక్షలు పెట్టి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసినంత ఈజీగా వాళ్ళ ప్రభుత్వాన్ని కొనుగొట్టాలని అనుకుంటున్నారేమో ఈ ముఖ్యమంత్రి. కానీ ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, మీలాంటి నాయకులను మేము చాలా చూసినాం. మేము ఉద్యమం వల్లనే మీలాంటి వ్యక్తులను రోజు 100,000 మంది చూసుకొని వచ్చినాం. మేము మీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుగా చుక్కలు చూపించినాం మేము. అదేవిధంగా కిరణ్ కుమార్కి చుక్కలు చూపించినాం, రోషయ్య గారికి చుక్కలు చూపించినాం మేము. అంత లేదా మేము తెలంగాణ సాధించినామా మేము? అదేవిధంగా తమ్మక సరక జాతర టెండర్ విషయంలో మళ్ళీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి శాఖని మరి R&Bకి ఎందుకు డైవర్ట్ అయింది అంటే 20% కమిషనే కదా. ఈ కమిషన్ల కోసమే కదా ప్రభుత్వం ఏర్పరిచింది. ప్రజల సంక్షేమం వాళ్ళ కర్మకి వదిలేసారు ముఖ్యమంత్రి. మీకు ఏం పని? గోపి గారు కన్క్లూజన్ ఇవ్వండి, లాస్ట్ లో కన్క్లూజన్ ఇవ్వండి, చెప్పండి. అంటే రాష్ట్ర ప్రజలకు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా క్యారెట్ అసెస్టేషన్ చేస్తున్నాడు ఈ మా బీఆర్ఎస్ పార్టీ పైన, అధికారుల పైన, ఎమ్మెల్యేల పైన. ఓకే అండి, ఓకే. ప్రజలకు తెలిసిపోయింది, మీరు దొంగలని తెలిసిపోయింది, మీరు దొంగలకు సద్దుమూసే వ్యక్తులని తెలిసిపోయింది. నేను హెచ్చరిస్తున్నా. అదే విధంగా మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తుపోతల పథకం కమిషన్ కన్క్లూడ్ చేయండి గోపి గారు. కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిని క్యాన్సిల్ చేసినందుకు మేము హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. విచారణ చేసుకో, ఎన్ని ఈడీలు వేసుకో, ఎన్ని కారు ఈ రేసులు వేసుకో, ఏమైనా తేలిందా? అన్ని విచారణ తప్ప ముఖ్యమంత్రి. అయితే ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి బీజేపీ లీడర్ పల్నాటి వెంకటరెడ్డి గారికి, అట్లాగే బీఆర్ఎస్ లీడర్ కావేటి గోపి గారికి, అట్లాగే టీపీసీసీ సెక్రటరీ కస్బా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ ని ముగిద్దాం. అయితే ఇక్కడ వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏమిటి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్. అయితే వాస్తవాలు తెలియాలి అంటే హరీష్ రావు గారు మొన్న విచారణకు వెళ్ళినప్పుడు 7 గంటల పాటు విచారణ కొనసాగించారు. పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా అన్నట్టుగా అడిగిన క్వశ్చన్లే ఈ సిట్ అధికారులు మళ్ళీ అడిగారు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీని మీద ఎటువంటి ప్రశ్నలు వేశారు, అసలు ఏమి అన్నారు, విచారణలో ఏ విధంగా వాళ్ళు సిట్ అధికారులు అనేది ఈ కేటీఆర్ గారిని ప్రశ్నించారనే విషయాలు మనకు వాస్తవంగా తెలియాలి అంటే సాయంత్రం వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్. స్వతంత్ర న్యూస్.